బ్లౌజెస్ మనము రోజుకి ఎన్ని కట్ చేసి స్టిచ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదండి. మనం స్టిచ్ చేసిన బ్లౌజు కస్టమర్కి పర్ఫెక్ట్గా సరిపోతుందా, అసలు బ్లౌజ్ కరెక్ట్గా కుదురుతుందా, చెస్ట్ లూజ్ అయినా, వేస్ట్ లూజ్ అయినా, హ్యాండ్ అయినా. సో ఈ చంక రౌండ్ చాలా ఇంపార్టెంట్. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే ఈ చంక దగ్గర ఒక చిన్న మిస్టేక్ చేశారంటే బ్లౌజ్ మొత్తం ఇంకా పోతుంది. అంటే అక్కడ ముడతలు వచ్చేయడము, టైట్గా పట్టేయడం, లూజ్ అయిపోవడం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉండాలి అంటే సో నేను ఎలాంటి మెథడ్ అనేది బ్లౌజ్ కటింగ్కి ఫాలో అవుతాననేది ఈరోజు వీడియోలో చూపిస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ మెథడ్లో కట్ చేసి చూడండి, స్టిచ్చింగ్ కూడా చేయండి, బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదురుతుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను మీకు తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. ఓకేనా? ఫస్ట్ బ్లౌజ్ పీస్ ఇది వచ్చి కాటన్ బ్లౌజ్ అండి. ఈ కాటన్ బ్లౌజ్కి మనం లైనింగ్ ఏమీ వేయవలసిన అవసరం అయితే లేదు. సో అది కస్టమర్ చాయిస్, వాళ్ళు వేయమంటే వేయాలి, బట్ వాళ్ళైతే వద్దనేసారు. బ్లౌజ్ కూడా కొంచెం థిక్గానే ఉంది. సో చూడండి, ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే బ్లౌజ్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుని చూడండి, ఆ యొక్క ఫోల్డింగ్ మన వైపు ఉండి ఆ ఓపెన్స్ అనేవి మనకి ఆపోజిట్లో ఉండేలా చూసుకోవాలి. సో మనం ఫస్ట్ కట్ చేయాల్సింది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అన్నమాట. సో ఫస్ట్ ఈ యొక్క ఎడ్జెస్ అన్నీ కూడా ఎగుడు దిగుడు ఉంటాయి కదా, ఇవి ఈక్వల్ కోసం ఒక 1/2 ఇంచ్తో మార్జిన్ గీసుకొని ఎక్స్ట్రా మరొక 1/2 ఇంచ్ ఖర్చుల గురించి మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో ఫస్ట్ మనము బ్లౌజ్ యొక్క మొత్తము నడుము లూజ్ ఎంత ఉందో చూద్దాం. ఇది ఓన్లీ నడుము లూజ్ని బేస్ చేసుకొని మనం బ్లౌజ్ మొత్తాన్ని కట్ చేసేవచ్చు. ఎలాంటి మిస్టేక్స్ అయితే ఉండవు. ఆ స్టిచ్చెస్ తిప్పడము, మళ్ళీ వేయడము, సో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే అస్సలు ఉండవండి. సో చూసారా, ఇలా ఊక్స్ దగ్గర నుంచి కూడా మనము టేప్ని ఇలా నెమ్మదిగా చూస్తూ చూడండి, ఇలా నెమ్మదిగా చూసుకోవాలి. ఒకేసారి చూసేసారనుకోండి మీకు నడుము లూజ్ అనేది 2-3 ఇంచులు చాలా డిఫరెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలా నెమ్మదిగా చూసుకుంటూ ఇక్కడ కాజా పట్టి ఉంటుంది చూడండి, ఈ కాజా పట్టిని ఇలా కిందకి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా 27-30 ఇంచులు వచ్చింది. సో 30 అంటే మీకు కన్ఫ్యూజ్ అయిపోతుంది కాబట్టి 28 ఇంచులని మీరు ఇంకా ఫిక్స్ అయిపోండి. సో 28 ఇంచులు మనకి నడుము. ఓకేనా? కొంతమంది బిగినర్స్ చేసే మిస్టేక్ ఏంటి అంటే నడుములు చూసేటప్పుడు కూడా మిస్టేక్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనకి ఏంటి అంటే ఇంకా నడుములు ఒకటి రాంగ్ వచ్చింది, మనం రాంగ్గా మార్కింగ్ చేసామనుకోండి, ఇంకా బ్లౌజ్ మొత్తం పోతుందండి. నడుము ఒకటి టైట్, మనం నడుము లూజ్ని బేస్ చేసుకునే చెస్ట్ లూజ్ తీసుకుంటాం, హ్యాండ్ లూజ్ తీసుకుంటాం, ఆ యొక్క చంక రౌండ్ తీసుకుంటాం. కాబట్టి 2-3 సార్లు నడుము లూజ్ని అయితే ఇలా చూసుకోవాలి. ఓకేనా? మళ్ళీ మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది అంటే కాజా పట్టిని ఫోల్డింగ్ చేసుకొని కాజా పట్టి దగ్గర నుంచి అయినా సరే మీరు ఏ విధంగా టేపును నెమ్మదిగా చూసుకుంటూ నడుము లూజ్ని అయితే చూసుకోవాలి. నేను ఇది సెకండ్ టైం మళ్ళీ మీకు అర్థం అవడం కోసం మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఓకేనా? ఇలా నెమ్మదిగా ఒక 3 ఇంచులు 4 ఇంచులు చూసుకుంటూ వెళ్ళి చివరి వరకు కూడా ఎంత అయితే వస్తుందో ఇదే మనకి ఎగ్జాక్ట్ నడుము లూజు. చూసారా, 27-30 వచ్చింది మళ్ళీ. సో 28 ఇంచుల లెక్క నేనైతే రాసుకున్నాను. ఇప్పుడు 28ని సగభాగం చేసుకోవాలి. ఓకేనా? మనకి క్లాత్ ఫోల్డింగ్ మీద ఉంది కదా, సో అందుకోసం మనం సగం చేసుకోవాలి. మళ్ళీ 28లో మనకు సగం ఎంత? 14. మళ్ళీ 14ని ఇంకా 2 భాగాలు చేసుకోవాలన్నమాట. ఇలా మనం 14ని మొత్తం చూడండి, అంటే 28 4 భాగాలు చేసుకుంటే మనకి ఎంత అయితే వస్తుందో అది నడుము లూజు. ఇక్కడ మనకి 7 ఇంచులు వచ్చింది. ఈ 7 ఇంచుల నడుము లూజుని ఇలా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా 1 ఇంచ్ అయితే తప్పకుండా మార్కింగ్ చేసుకోవాలి. చాలామంది మర్చిపోతారండి, మర్చిపోతే మాత్రం ఇంకా మీకు బ్లౌజ్ పోతుంది. సో 1 ఇంచ్ ఎందుకు అంటే మనకి బ్యాక్ పార్ట్లో డాట్స్ వేస్తాం. సో చూడండి, ఇక్కడ బ్యాక్లో మనం డాట్స్ వేసాం కదా, ఈ బ్యాక్ డాట్స్ గురించి ఆ 1 ఇంచ్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు బ్లౌజ్ పొడవు చూసుకునేటప్పుడు ఏంటి అంటే చూడండి, బ్లౌజ్ని ఫస్ట్ ఈ విధంగా ఇలా పెట్టుకోవాలన్నమాట. చూడండి, కరెక్ట్గా సర్దుకోవాలి. ఇలా సర్దుకొని ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి కూడా మనకి బ్యాక్ టక్స్ ఉంటాయి చూడేస్తారా, ఈ టక్స్ని ఇలా కొంచెం లాగుతూ బ్లౌజ్ పొడవును మనం చూసుకోవాలి. చూడండి, మరీ గట్టిగా లాగకండి, నార్మల్గా బ్లౌజ్ పొడవు మనం ఎలా అయితే చూసుకుంటామో అలా. ఓకేనా? ఇలా అన్నమాట. లేదు అంటే మీరు డైరెక్ట్గా ఇంకా బ్లౌజ్ పెట్టేసి క్లాత్ పైన అయినా సరే మీరు మార్కింగ్ చేసేవచ్చు. అలా కంటే కూడా ఇలా అయితే మీకు అర్థమవుతుందని నేను చెప్తున్నాను. కరెక్ట్గా 11.5 ఇంచులు అయితే బ్లౌజ్ పొడవు ఉంది. సో ఈ 11.5 ఇంచుల్ని మనము ఇలా మార్కింగ్ చేసుకొని 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుల గురించి మనం మార్కింగ్ చేసుకోవాలండి. సేమ్ ఈ చివర కూడా మనము 11.5 మార్క్ చేసుకొని ఎక్స్ట్రా 1/2 ఇంచ్ ఖర్చుల గురించి
మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా, ఎందుకంటే మనకి షోల్డర్ దగ్గర ఖర్చులు పడతాయి కదా, సో అందుకోసం 1/2 ఇంచ్ మనకి ఖర్చుల్లోకి పోతుంది. ఎగ్జాక్ట్ లూజ్ అయితే 11.5. సో ఇప్పుడు మళ్ళీ స్కేల్ తీసుకొని ఇలా స్ట్రైట్గా మనము మార్కింగ్ చేసుకుంటే మనకి లైన్ అనేది క్రాస్ లేకుండా నీట్గా స్ట్రైట్గా మనకి బ్లౌజ్ నడుము లూజ్ అయిపోయింది, ఇక బ్లౌజ్ పొడవు అయిపోయింది. సో ఇప్పుడు మనం షోల్డరు నెక్ ఇంపార్టెంట్. ఈ షోల్డరు నెక్ గురించి ఏంటి అంటే చాలామంది ఇక్కడ మనకి డీప్ నెక్ అనేది ఒకటి ఉంటుంది. డీప్ నెక్ అంటే ఏంటి, 8.5, 9, 10.5 ఇలా మనకి బ్యాక్ నెక్ డీప్ ఉందనుకోండి, ఇది డీప్ నెక్ అన్నమాట. ఇక్కడైతే మాత్రం మనకి డీప్ నెక్ కాదండి, ఇది మనకి కరెక్ట్గా 7 ఇంచులే ఉంది. బ్యాక్ నెక్ అనేది చూడండి కరెక్ట్గా 7 ఇంచులు ఉంది. ఈ 7 ఇంచులు ఉండేటప్పుడు ఎప్పుడైనా సరే మనకి షోల్డర్ మారిపోతుంది, నెక్ మారిపోతుంది. మనము నడుము లూజ్ని బేస్ చేసుకునే కదా మనం బ్లౌజ్ని కట్ చేస్తాం. బట్ ఇక్కడ మనకి డీప్ నెక్ కాదు కాబట్టి ఇక్కడ నడుము లూజ్ని బేస్ చేసుకొని చెస్ట్ లూజ్ని అయితే మనం మార్కింగ్ చేసుకోలేం. అలాంటప్పుడు ఫస్ట్ షోల్డర్ గురించి నెక్ గురించి మాట్లాడుకుందాం. చూడండి, మనము యాక్చువల్గా నార్మల్గా అయితే ఏం చేస్తాం, షోల్డర్ గురించి నెక్ గురించి చిన్న సైజ్ బ్లౌజ్ కదా 5 ఇంచులు అంటే 3 ఇంచు షోల్డరు 2 ఇంచులు నెక్ గురించి మార్కింగ్ చేస్తాం. ఇదైతే రాంగ్. ఎందుకంటే ఇది మనకి డీప్ నెక్ కాదు కాబట్టి 3 ఇంచులు 2 ఇంచులు పెట్టుకుంటే మాత్రం మనకి పోతుంది. ఇక్కడ చూడండి, నేను ఎక్కడైతే రాసి పెట్టాను బ్లౌజ్ నెక్ మనకి చూడండి 7 ఇంచులు బ్యాక్ నెక్ వచ్చేటప్పుడు 2.5 నెక్కి పెట్టుకోవాలి, 3 ఇంచులు వచ్చి షోల్డర్ గురించి పెట్టుకోవాలి. అలాంటప్పుడే మనకి షోల్డర్స్ అనేవి డ్రాప్ అవ్వకుండా అంటే జారిపోకుండా మనకి కరెక్ట్గా ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఇలా మనం 2 ఇంచెస్ పెట్టామనుకోండి షోల్డర్స్ అనేవి జారిపోతాయి. ఎందుకంటే డీప్ నెక్ కాదు కదా, ఇది నెక్ అనేది బాగా షార్ట్ అందుకోసం. ఓకే, క్లియర్, చూసారు కదా. ఈ విధంగా నెక్ గురించి షోల్డర్ గురించి మనం ఈ విధంగా కొలతలను అయితే మార్చుకోవాలి డీప్ నెక్ కానప్పుడు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, సో మాకు క్లియర్గా అర్థం అవ్వట్లేదు అంటే నేను ఆ బుక్లో ఎలా రాసి పెట్టానో మీకు ఒక చార్ట్ పెన్ రాసి చూపిస్తాను. సో అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, ఈ చంక డౌన్ గురించి ఏ సైజు వారికైనా సరే 6 ఇంచులు పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఓకేనా, చూడండి ఈ విధంగా 6 ఇంచులు పెట్టుకొని మనం లైన్ అనేది మార్కింగ్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఏంటి అంటే మనకి నెక్స్ట్ ఇప్పుడు చూడండి, మీరు చాలామంది ఏంటి అంటే ఇలా బ్లౌజ్ తీసుకొని బ్యాక్ ఎంత ఉంది అనేది ఇలా నడుము అంతా కూడా ఇలా బ్యాక్ అంతా చూసుకుంటూ ఉంటారు. బట్ అలా చూడడం కంటే కూడా మీరు ఈ ఇన్ని ఫాలో అయ్యి ఆది బ్లౌజ్ మాటికి తీసి కట్ చేయడం ఇలా అయితే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. బట్ మీకు ఆది బ్లౌజ్తో ఇంకా సంబంధం లేనట్టేనండి, ఓన్లీ నడుములు చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇది డీప్ నెక్ కాదు కదా, సో అందుకోసం ఒక చెస్ట్ లూజ్ మనం మార్కింగ్ చేసుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది. నేను స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను ఇది ఎలా వచ్చింది, ఆది బ్లౌజ్తో మ్యాచ్ అయ్యిందా లేదా, సో కస్టమర్ హ్యాపీగా ఫీల్ అయ్యారా లేదా ప్రతిదీ కూడా. ఓకే, ఇప్పుడు ఇంపార్టెంట్ చెస్ట్ లూజ్. సో ఈ చెస్ట్ లూజ్ ఇది మనకి డీప్ నెక్ కాదు కాబట్టి నడుమును బేస్ చేసుకొని చెస్ట్ లూజ్ని మనం మార్కింగ్ చేస్తే రాంగ్ అయిపోతుంది. అలాంటప్పుడు చూడండి బ్లౌజ్ని ఇలా ఉల్టా చేసేసి మనకి ఈ మిడిల్లోని ఎంత అయితే నడుము లూజ్ ఇక్కడ ఎంత వచ్చిందో చూడండి, ఇక్కడైతే 4.5 వచ్చింది. ఇదే 4.5 ఈ చివర ఆ చివర ఖర్చుల దగ్గర మార్కింగ్ చేసుకొని ఇలా బ్లౌజ్ను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బ్లౌజ్ని ఇలా పెట్టుకొని చూసారా, ఇలా పెడితే మనకి ఎగ్జాక్ట్ లూజు చెస్ట్ లూజ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా, చూడండి ఎంత అసలు వచ్చిందంటే ఇప్పుడు మనకి 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుల గురించి పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ మీరు ఆది బ్లౌజ్తో ఒక్కసారి చెక్ చేయండి కరెక్ట్గా మ్యాచ్ అయ్యిందా లేదా అనేది కూడా. అలా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నడుము లూజ్ని బేస్ చేసుకొని మాత్రం చెస్ట్ లూజ్ని అయితే అస్సలు మార్కింగ్ చేసుకోకూడదు. ఓకేనా, మనం నార్మల్గా అయితే నడుము లూజ్ 7 ఇంచులు వచ్చింది కదా, 7 ఇంచులకి ఈ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1 ఇంచ్ కలుపుకుంటే అంటే 8 ఇంచులకి వస్తుంది చెస్ట్ లూజ్ అనేది. బట్ ఇది 8 దగ్గరగా మనకి 9 ఇంచుల వరకు వచ్చింది. చూసారా, 1 ఇంచ్ ఎక్స్ట్రాగా యాడ్ అయ్యింది. సో అందుకోసం డీప్ నెక్కి అయితేనే నడుము లూజ్ని బేస్ చేసుకుని చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి, కానీ ఇలా అయితే మార్కింగ్ అయితే చేసుకోకూడదు. ఓకేనా, నెక్స్ట్ ఈ యొక్క రౌండ్ ఆర్మ్ రౌండ్ ఉంటుంది కదా, ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. సో రౌండ్ తిరిగే కర్వ్ స్కేల్స్ ఉంటాయి. ఈ కర్వ్ స్కేల్ తోటి ఈ 3 లైన్స్ కూడా టచ్ అయ్యేటట్టుగా మనము ఇలా మార్కింగ్ అనేది చేసుకుంటే మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ స్కేల్ బిగినర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఒక్కసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి. చూడండి, మనకి ఈ యొక్క చంక రౌండ్ ఏంటి అంటే మన నడుముకి మ్యాచ్ అవ్వాలన్నమాట. మనకి నడుము లూజ్ ఎంతైతే ఉందో అంత రావాలి. కొంచెం ఒక
ఒక పావు ఇంచ్ ఎక్కువైనా పర్వాలేదు, కానీ తక్కువ అయ్యేటట్టుగా చూసుకోకూడదు. తక్కువ అయ్యిందే అనుకోండి మనకి అక్కడ చంక దగ్గర ఏంటంటే టైట్గా పట్టేస్తుంది. మరి ఎక్కువ ఒక 1 ఇంచు 1.5 ఇంచ్ ఎక్కువైతే ముడతలు వచ్చేస్తాయి. సో ఇలాంటి మిస్టేక్స్ మనం చూసుకోవాలి. అలాగే బ్యాక్ నెక్ కూడా మార్క్ చేసుకొని ఇలా రౌండ్ మార్క్ ఇచ్చుకుంటే సో బ్యాక్ నెక్ కూడా రెడీ అయిపోయింది. సో ఫైనల్లీ చూసారు కదా, బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ ఎలా మార్క్ చేసుకోవాలి, ఏ సైజు వరకు ఎలా మార్కింగ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.